రోడ్డు భద్రత అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నిర్వహిస్తున్న రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని కొల్కచర్ల మండలం బండెనకచర్లలో నిర్వహించగా జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం, వాటి పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయని కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ విధిగా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా కట్టబడి ప్రభుత్వం లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ అన్నారు. అందుకుగాను విధిగా హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని, అతివేగంగా వాహనాలు నడపరాదని ఇలా రోడ్డు భద్రతా నియమాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణకే ప్రభుత్వం చేపట్టిన ఈ అవగాహన వారోత్సవాల కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీసీ ఈవో సుధైర్, ఎస్ఐ రమేష్, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మీ చిన్న పిల్లలకి అలౌ చేయకండి. బికాజ్ ఒక ఏజ్ తర్వాతనే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. సో డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినాకనే వాళ్ళు డ్రైవ్ చేసుకోవచ్చు. సో మీరు కూడా పేరెంట్స్, తర్వాత మహిళా అందరిలో, తర్వాత నేషనల్ హైవేస్లో, తర్వాత ఇప్పుడు R&B రోడ్, PR రోడ్స్లో కొన్ని స్పాట్స్లో పాట్ హోల్స్ కూడా ఉన్నాయి. పాట్ హోల్స్ చాలా గడ్డ ఉన్నాయి. సో ప్రోగ్రామ్ డిజైన్ చేసి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పోయిన వారం ఆల్రెడీ హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ వీక్ కూడా నడవడం జరిగింది. సో హెల్త్ వీక్లో చాలా అవకాశాలు ఉన్నాయి. యాక్సిడెంట్కి ప్రమాదాలు ప్రొబబిలిటీ చాలా ఉంటుంది. సో వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్, తర్వాత ఇప్పుడు రోడ్ సేఫ్టీ ప్రకారం చూస్తే